ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ చేనేత సహకార సొసైటీ టీజీసీఓ గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేల్చింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని గోదాంలో 180 కోట్ల విలువైన నిల్వలున్నట్లు శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి నేయించిన వస్త్రాన్ని కుట్టకుండా ఇవ్వకుండా గోదాముల్లో ఉంచినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే కొంత వస్త్రం ఎలుకలు పందికొక్కులు పాలైనట్లు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా వినియోగంలోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సికింద్రాబాద్ డివిజన్ మార్కెటింగ్ అధికారికి అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్కు అనుగుణంగా చేనేత ప్రాథమిక సహకార సంఘాల్లో కార్మికులతో వస్త్రాన్ని వేయించారు. స్కూల్ యూనిఫామ్లు, జంపఖానాలు, బ్లాంకెట్లు, స్త్రీ పురుషులకు ఉపయోగపడే కుర్తా పైజమాలు, పంజాబీ డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్, టాప్స్, బాటమ్స్, ఎంబ్రాయిడరీ దుస్తులు, ప్రభుత్వ హాస్పిటళ్లు, కార్యాలయాలకు క్లాత్ మెటీరియల్ తయారీ కోసం కుట్టుకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలవడం, ఏజెన్సీలకు స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వడం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం, లోక్సభ ఎన్నికలు రావడంతో దృష్టి సారించలేదు. చేనేత జౌళి శాఖ అధికారులు సైతం సమాచారం ఇవ్వలేదు. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఏదైతే గోదాముల్లో రోజుల తరబడి మూలుగుతున్నటువంటి చేనేత వస్త్రం లెక్క తేలింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేస్తున్నటువంటి వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. దాదాపు 180 కోట్ల విలువైనటువంటి చేనేత వస్త్రం గోదాముల్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఇటు టెస్కోకి సంబంధించినటువంటి లోయర్ ట్యాంక్ బండ్ గోడంలో దాదాపు 180 కోట్ల విలువైనటువంటి వస్త్రాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. దీని మీద ఇప్పటికే సమగ్రంగా ఇటు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను టెస్కో గోడౌన్ దగ్గర ఉన్నాను. ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి టెస్కో గోడౌన్ దగ్గర, సో ఇదే గోడౌన్ లో మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. సో ఇదే గోడౌన్ లో పూర్తిగా దాదాపు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పరదాలు కానివ్వండి, ఇతర బ్లాంకెట్లు, ఇతర వాటి కోసం ఆసుపత్రిలో ఏదైతే పిల్లో కవర్స్ ఇలాంటి వాటి కోసం ఆర్డర్స్ ఇచ్చి దాన్ని కుట్టకుండా నిరుపయోగంగా ఉంచడంతో ఇదే గోడౌన్లో పూర్తిగా ఏదైతే నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే కొంత వస్త్రం కూడా ఎలుకలు పందికొక్కులు పాలైనట్లు కూడా అధికారులు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా వినియోగం తేవాలనే ఆలోచనలో కూడా ఇటు ప్రభుత్వం ఉన్నట్లుంది. సో ఈ బాధ్యతలను ప్రస్తుతం ఏదైతే సికింద్రాబాద్ డివిజన్ మార్కెటింగ్ అధికారికి అప్పగించారు. సో ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇటీవల ఈ అంశం మొత్తం కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్ళగా తక్షణమే విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికను కూడా ఇప్పటికే అందించారు. సో విచారణ జరిపినటువంటి అధికారులు మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి ఈ గోదాంలోనే దాదాపు 180 కోట్ల విలువైనటువంటి చేనేత వస్త్రాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. సో రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు దాదాపు 220 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సో నేసినటువంటి వస్త్రాన్ని వినియోగంలో తేవాలనుకుంటే ప్రభుత్వంపై దాదాపు 400 కోట్ల భారం పడుతుందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. సో తక్కువ నష్టంతో పోయేందుకు టెండర్లు పిలిచి స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం. సో టెండర్లు ఎప్పుడు ఎలా నిర్వహించాలనే మార్గదర్శకాల మీద మాత్రం మంత్రి తుమ్మల ఇప్పటికే చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య కూడా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. సో మనము చూస్తున్నాం ఏదైతే ఈ లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి ఈ గోడౌన్లో దాదాపు రోజుల తరబడి గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా నిర్లక్ష్యంతో గురైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. చేనేత వస్త్రాలు రోజుల తరబడి ఇందులో మూలుగబెట్టడంతో మాత్రం పూర్తిగా పందికొక్కులు, దాంతోపాటు చెత్తా చెదారంతో మొత్తం కూడా వర్షానికి పూర్తిగా నానిపోయి వస్త్రాలు అంతా కూడా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే వస్త్రాలు కూడా పీలికలుగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీని మీద పూర్తిగా అయితే ప్రభుత్వం విచారణ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు ఈ లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి ఈ గోడౌన్ లో 180 కోట్ల విలువైనటువంటి వస్త్రాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్ నుమాన్, థ్యాంక్ యూ.